హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. సంక్రాంతి సెలవుల్లో మార్పు, సెలవులు పొడిగిస్తూ కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎన్ని రోజులు సెలవులు పొడిగిస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊర్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు, బస్సులు ప్రకటించారు. ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం సెలవులు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పండుగ వేళ ఈ నిర్ణయం మరింత జోష్ పెంచుతోంది. సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ. రెండు రాష్ట్రాల్లోనూ పండుగ ఘనంగా నిర్వహించుకునేలా ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. విద్యా సంస్థలకు ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఏపీలో సెలవులైతే ఇచ్చారు. తిరిగి 19న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా కార్యాలయాలు, బ్యాంకులకు సెలవులు ఖరారు చేసింది. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న కనుమ పండుగ రోజున నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం 1881 కింద సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా విభాగం జీఓఆర్టీ నెంబరు 32ని విడుదల చేసింది. మొదటిగా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సెలవుల జాబితాలో జనవరి 16కు బ్యాంకు సెలవు లేదు. అయితే బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరిలో సెలవులైతే పెరగనున్నాయి. కాగా 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సెలవైతే ఉంది. ఆప్షనల్ హాలిడేస్లో హజ్రత్ అలీ జయంతి, 16వ తేదీన షబ్బే మొరాజ్ ఉన్నాయి. విద్యార్థులకు జనవరిలో మొత్తం 13 సెలవులైతే వచ్చాయి. సంక్రాంతికి ఏకంగా 9 రోజులు స్కూళ్లకు సెలవులైతే ప్రకటించారు. ఆదివారాలను కలిపితే మొత్తం 13 రోజులు స్కూళ్ళకైతే సెలవులైతే వచ్చాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో సంక్రాంతి సెలవులు వరుసగా అందరికీ వర్తించనున్నాయి. కాగా వచ్చే వారం మొత్తం సెలవు మూడ్లోకి వెళ్లనుంది. అటు రైళ్లు, బస్సుల స్పెషల్ సర్వీసులను మరింత పెంచే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.